ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీఆర్ఎస్ కథ ముగిసిందని, కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, ఫలితంగా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 చోట్ల 3వ స్థానానికి పరిమితమైందని, 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సొంత జిల్లా మెదక్లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారని చెప్పారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్లో బీఆర్ఎస్ 100 కోట్లు పెంచిపెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. 10 ఏళ్లలో 10 లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేశామని, అందువల్లే ప్రజలు 8 సీట్లలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. మరో 6 చోట్ల 2వ స్థానంలో నిలిచామని, బలమైన ప్రత్యామ్నాయంగా మారామని చెప్పారు. కాంగ్రెస్ 6 నెలల పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. ఏపీలో ప్రజల తీర్పు హర్షణీయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు.